హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీషాని. వెల్కమ్ టు వండర్ఫుల్ ఉమెన్. ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక టేస్టీ హై ప్రోటీన్ చీలా రెసిపీని చేసి చూపిస్తున్నాను. చీలా అంటే ఒక రకమైన రొట్టె అనమాట. వీటిని మనం బ్రేక్ఫాస్ట్ గా గానీ, స్నాక్స్ గా గానీ, డిన్నర్ గా గానీ తినొచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవడం చాలా మంచిదండి. సో వీటిని నేను మీకు ఇప్పుడు హెల్దీ వేలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీని చేసుకోవడానికి ముందుగా ఓట్స్ ని తీసుకోండి. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ ని తీసుకున్నానండి. ఈ రెసిపీకి ఇన్స్టెంట్ ఓట్స్ కన్నా కూడా రోల్డ్ ఓట్స్ అయితేనే బాగుంటుంది. అలాగే నేను తీసుకునే ఓట్స్ వచ్చేసి దూరం వీటి నుంచి తయారు చేయబడినవండి. సో ఇవి హెల్దీ కూడా. నేను వీటిని చేయడానికి ఇక్కడ అరకప్పు ఓట్స్ ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఓట్స్ ని ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంతమందికి ఓట్స్ ని తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలా నానబెట్టుకోవడం వల్ల ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఇలా ఓట్స్ ని ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకుంటే ఇలా కాస్త మెత్తబడతాయి. ఇప్పుడు వీటిని ఒకసారి నెమ్మదిగా కడిగేసి దీంట్లో ఉన్న వాటర్ మొత్తాన్ని వడకట్టేసుకుని ఈ ఓట్స్ మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. అలాగే నెక్స్ట్ ఒక అరకప్పు పచ్చి బఠానీని తీసుకోండి. నేను కాయలు ఉంటాయి కదా, వాటిని ఒలిచి తీసుకున్నాను. మీరు వీటికి బదులు ప్యాకెట్ లో దొరికే ఫ్రోజన్ బఠానీనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ వీటిని మెత్తగా ఉడికించుకుని తీసుకోవాలి. కొద్దిగా నీళ్ళు మాత్రమే వేసుకుని ఉడికించుకోండి. ఈ విధంగా పచ్చి బఠానీ మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో వాటర్ మొత్తాన్ని వడకట్టేసుకుని ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక బ్లెండింగ్ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 ఇంచ్ వరకు అల్లం ముక్కని పై చెక్కు తీసేసుకుని కొద్దిగా ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వాము వేసుకోండి. డైజెషన్ బాగుంటుంది. కొద్దిగా చేత్తో నలిపి వేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వీటినన్నిటినీ కూడా లైట్గా పల్సలిస్తూ మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుకుండేటట్లు బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకునే మిశ్రమం మొత్తాన్ని ఇందాక మనం ఓట్స్ని తీసుకుని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు, ఇంకా వాటర్ ఏం వేయక్కర్లేదండి, జస్ట్ అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసేసుకోండి. చూడండి, అన్నీ కలిసేటట్లు ఈ విధంగా కొంచెం సేమీ తిక్కుగా ఉండేటట్లు పిండి ముద్దలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని నేను 2 ఈక్వల్ పోర్షన్స్గా చేస్తున్నాను. అంటే ఈ పిండి మొత్తంతో మనకి 2 రొట్టెలు అవుతాయి అన్నమాట. ఇప్పుడు రొట్టెని కాల్చుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫస్ట్ పెనాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ వాడుతున్నానండి, హెల్దీ అని చెప్పి. పెనం వేడెక్కిన తర్వాత మనం ఇలా కలిపి పెట్టుకున్న పిండి ముద్దలోంచి ఒక పోర్షన్ పిండి ముద్దని తీసుకుని పెద్ద బాల్ సైజ్ అంత తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి ముద్దని పెనం మీద పెట్టుకుని చేత్తో స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం థిక్గా స్ప్రెడ్ చేసుకోండి, మనకు రొట్టెలా రావాలన్నమాట. ఇది స్ప్రెడ్ చేస్తున్నప్పుడు చేతికి పిండి అతుక్కుపోతూ ఉంటే కొంచెం చేతిని వాటర్తో తడుపుకుని స్ప్రెడ్ చేసుకోండి. అంతా కూడా ఈవెన్గా వచ్చేటట్లు స్ప్రెడ్ చేసుకోండి. రౌండ్ షేప్లో వచ్చేటట్లు చక్కగా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా ఈ మందంలో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్ రాసుకుని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కాల్చుకోండి. ఇది కొద్దిగా ఇలా కాలిన తర్వాత వెనక్కి తిప్పుకుని రెండో వైపును కూడా కాల్చుకోండి. ఈ విధంగా 2 వైపులను కూడా చక్కగా కాల్చుకుని తీసుకుంటే ఇప్పుడు ఇంక మనకి హై ప్రోటీన్ చీలా రెడీ అయిపోయినట్లే. ఇదే విధంగా మిగిలిన పిండి ఉంది కదా, దాంతో కూడా రోటీ చేసేసుకుని కాల్చేసుకుని తీసేసుకోండి. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. మనం వీటిలో అన్ని రకాలు వేసాం కాబట్టి ఉత్తగని విడిగా తినేయచ్చు. దీనికి కాంబినేషన్గా ఇంకేమి కూడా అవసరం లేదు. లేదంటే పికిల్తో కానీ టొమాటో సాస్తో కానీ తినండి, చాలా బాగుంటాయి. ఇవి చాలా మెత్తగా ఉంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ముఖ్యంగా హెల్దీ రెసిపీస్ అంటే అంత టేస్టీగా ఉండవు కదా, కానీ ఇవైతే చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి చేసి టేస్ట్ చూడండి. మరి మీరు కనుక చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి చెప్పగలరు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.